Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ గ్రీన్ స్క్రీన్ వ్యాలంటైన్స్ డే ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే వ్యాలంటైన్స్ డేకి సంబంధించిన ఎన్ని డేస్ అయితే ఉన్నాయో, సో డేస్ అంటే హగ్ డే, కిస్ డే, ప్రామిస్ డే అని సో ఇలా ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ యొక్క డేస్ని అన్నీ కూడా ఒక టెక్స్ట్ లాగా క్రియేట్ చేసి ఆ యొక్క టెక్స్ట్లో మీ యొక్క ఫొటోస్తో కన్వర్ట్ చేసి బ్యాక్గ్రౌండ్లో మీకు ఇష్టం వచ్చిన సాంగ్ ప్లే చేస్తే సో వీడియో అయితే హై రేంజ్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇది విధంగా గాయస్ మీ యొక్క ఫొటోస్ అలా మనకు ఏదైతుందో ఆ యొక్క సెకండ్స్లో మీ యొక్క ఫొటోస్ కన్వర్ట్ అయ్యి సో హగ్ డే, కిస్ డే, ప్రపోజ్ డే అంటూ మనకు హ్యాపీ వ్యాలంటైన్స్ డే అంటూ ఫైనల్గా వచ్చేసి ఆ యొక్క లేయర్స్లో మన యొక్క ఫొటోస్ వస్తుంటే వీడియో అయితే చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియోని అయితే నేను ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో ప్లే అయితే చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster Pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను kinemaster Pro లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తాయి. సో అంతకుముందు మీరు ఇక్కడ మనకు సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సెట్టింగ్ లేక వచ్చేసి మనకు ఇక్కడ ఎడిటింగ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఎడిటింగ్ లేక వచ్చేసి ఇక్కడ మనకు 6 లేయర్స్, ప్రాజెక్ట్ లేయర్స్ వచ్చేసి మనకు 6 లేదా 4 అని ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్ స్టార్టింగ్ 1 అని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో కరెక్ట్గా 1 అని పెట్టేసి ఇక్కడ మనకు టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇచ్చేసాక ఇక్కడ మీడియా మీ టచ్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను కపుల్స్కి సంబంధించి, ఇంకా ఆల్మోస్ట్ అంటే వ్యాలంటైన్స్ డే అంటే మనకు కపుల్స్కి సంబంధించిన ఇమేజ్ కనుక సో నేను కపుల్స్కి సంబంధించిన ఇమేజ్లు అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటాను. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మినిమం ఒక 10 వరకు యాడ్ చేయండి ఫ్రెండ్స్. 10 కూడా 1 సెకండ్ లాగే యాడ్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను సపోజ్కి కొన్ని ఇమేజ్ మాత్రమే ఎంటర్ అనేది చేస్తున్నా. ఎన్ని మినిమం వచ్చేసి ఇక్కడ మనకు 5 అయ్యాయి కదా, 5, 6 or 7. సో ఇలా మీరు ఒక 10 వరకు ఫస్ట్ స్టార్టింగ్ మీ యొక్క ఫొటోస్ని యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఆల్మోస్ట్ ఒక 10 or ఒక 80 దాకా సో ఇక్కడ నేనైతే యాడ్ ఇచ్చాను. సో యాడ్ ఇచ్చేసి ఇంకా మీకు ఇష్టం వచ్చిన కపుల్స్ ఏమన్నా ఉంటే ఇంకా ఆల్మోస్ట్ మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను మ్యాక్సిమం అన్ని అయితే యాడ్ ఇచ్చాను. సో మన యొక్క ఇమేజ్ మీద ప్రతి ఒక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ ఆప్షన్ ఉంది, క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్తో ఆ యొక్క ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకొని సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేస్తే కింది స్క్రోల్ చేస్తే మనకు విగ్నైట్ అనే ఆప్షన్, సో ఇది ఎనేబుల్ చేసుకోండి. సో ఇలా ఆల్ ఇమేజ్ కూడా మీరు పర్ఫెక్ట్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా ఉన్నాయో లేవో మళ్ళీ వెరిఫై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లెవెల్లో మీ 2 ఫింగర్స్ను పెట్టేసి సేమ్ యాక్టివిటీస్ ఇచ్చేసి టిక్ మార్క్ను ఇవ్వండి. ఇలా మొత్తం ఎన్ని ఇమేజ్ ఇచ్చారో అన్ని ఇమేజ్ని కూడా ఇలా అయితే యాడ్ అయితే ఇచ్చేయండి. ఓకే, సో నేను అనేది ఆల్మోస్ట్ అన్ని ఇమేజ్ కూడా కరెక్ట్గా విగ్నెట్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసి సేమ్ మళ్ళీ క్రాపింగ్లోకి వచ్చేసి మీ యొక్క ఇమేజ్ని ఈ లెవెల్లో డ్రాక్ అనేది చేసుకొని పర్ఫెక్ట్గా ఇక్కడ ఈ టిక్ మార్క్ని ఇవ్వండి. సేమ్ ఆప్షన్ మళ్ళీ క్రాపింగ్ మళ్ళీ యాక్టివిటీస్. ఓకే, సో ఇలా మీరు ఎన్ని ఇమేజ్ కావాలో అన్ని ఇమేజ్ కూడా కరెక్ట్గా అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మనకు అక్కడ సెకండ్స్ లాగా ఉంటాయి కదా, ఆ యొక్క సెకండ్స్ను మనం కరెక్ట్గా మ్యాక్సిమం చేయాలి. ఓకే, సో ఎందుకంటే మనకు అక్కడ సెకండ్స్ 1, 2, 3 అంటే మనకు సెకండ్స్ స్టార్ట్ అయినప్పుడు మన యొక్క ఇమేజ్లో అక్కడ మనకు ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు మనకు ఈ యొక్క ఎఫెక్ట్ అనేది కరెక్ట్గా యూజ్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇలా మీరు ఎన్ని ఇమేజ్ కావాలో అన్ని ఇమేజ్ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా అన్ని అప్లై చేసుకొని సో ఇక్కడ మళ్ళీ క్రాపింగ్లోకి వచ్చేసి ఈక్వల్ మీద ట్యాప్ ఇవ్వండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఆ యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో ఆ యొక్క ఇమేజ్ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇక్కడనే మనకు యాడింగ్ అయితే అయిపోతుంది. ఓకే, సో ఈ లెవెల్లో ఇచ్చిన తర్వాత సో ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఫస్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక వ్యాలంటైన్స్ డేకి సంబంధించిన ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు
కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, ఆల్ మెటీరియల్స్ లింక్ అని చూసుకోండి. ఆ యొక్క లింక్ మీరు ట్యాప్ చేసుకునే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క టెంప్లెట్ యాడ్ ఇచ్చేయండి. సో టెంప్లెట్కున్న వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో వన్స్ క్రోమాకిలోకి వచ్చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తేనే ఇక్కడ మనకు 28 ఉండేది మినిమం ఒక 30 ప్లేస్ పెట్టే, 50 ఉండేది 50 ప్లేస్ పెట్టేసి టిక్ మార్క్న ఇవ్వండి. సో దీనికి ఉన్న వాల్యూమ్ అయితే మ్యూట్ చేశాను కదా. సో ఇప్పుడు అవసరం మనం ప్లే చేద్దాం. చూడండి గాయ్స్, ఏవైతుందో హ్యాపీ ప్రపోజ్ డే, క్లోజ్ డే, మనకు ట్యూస్డే అంటే అన్నీ కూడా నేనైతే చాలా కష్టపడి మీకోసం యాడ్ అయితే చేశాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్క డే, ప్రతి ఒక్క ఏదైతుందో వ్యాలంటైన్కి సంబంధించిన కిస్ డే, ప్రపోజ్ డే, హగ్ డే అనేది అన్నీ కూడా యాడ్ చేసి బ్యూటిఫుల్ టెంప్లెట్ అయితే క్రియేట్ అయితే చేశాను. సో ఈ యొక్క టెంప్లెట్ను క్రియేట్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ అయితే 3 hours దాకా కష్టపడి అవన్నీ నేమ్స్ని కలెక్ట్ చేసి యాడ్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చిన తర్వాత మన యొక్క ఫోటోస్ ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ యానిమేషన్లో మనకు 2 types కూడా ఇచ్చాను. ఓకే, 2 types కూడా ఇది ఆల్మోస్ట్ ఈ యొక్క ఇమేజ్ మాత్రమే ఒకటి నేను సరిగా ఇవ్వలేదు. సో ఈ యొక్క ఇమేజ్ను కూడా ఆల్మోస్ట్ ఇప్పుడైతే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన లెంత్ పెట్టేసి సో ఇప్పుడు మనం ప్లే చేద్దాం. ప్లే చేసే కాడ స్టార్టింగ్ యానిమేటెడ్ ఈ లెవెల్లో ఉంటుంది. ఈ యొక్క లేయర్ మాత్రం కొద్దిగా డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ యొక్క డ్రాగ్ అనేది చేసిన తర్వాత ఇలా మనకు ఏదైతుందో మళ్ళీ క్రాపింగ్లోకి వచ్చేసి మీ 2 fingers ఆ యొక్క ఇమేజ్ని అడ్జస్ట్ అనేది చేసుకొని సో ఇప్పుడు ప్లే చేద్దాం. ఓకే, సో మనకు స్టార్టింగ్ యానిమేటెడ్ ఈ లెవెల్లో ఉంటుంది. చూడండి గైస్, ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ ఎక్కడైతే మనకు ఆ యొక్క క్లోజ్ అవుతుందో సో మళ్ళీ సెట్టింగ్ ఆప్షన్ మీద టచ్ చేసి మళ్ళీ ఎడిటింగ్ ఆప్షన్లోకి వచ్చేసి మినిమం 4 అని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో లేయర్ మోడ్ వచ్చేసి మినిమం 4 అని పెట్టేసి టిక్ మార్కున్నారు అటువంటి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మీడియా మీద టచ్ చేసి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ యాక్టివిటీస్ మీరు ఏవైతే ఫస్ట్ కపుల్స్ ఇమేజ్ యాడ్ ఇచ్చారో సో ఆ యొక్క కపుల్స్ ఇమేజ్ని మళ్ళీ అప్లోడ్ చేయండి. అంటే మళ్ళీ రీసెండ్ అంటే ఆ యొక్క ఏ అయితే కపుల్స్ను సెలెక్ట్ చేసుకున్నారో ఆ యొక్క ఇమేజ్ని మళ్ళీ అక్కడనే యాడ్ అయితే చేసుకోండి. ఇలా మీరు స్టెప్ బై స్టెప్ ఎన్ని యాడ్ చేసుకుంటారో అన్ని మీ ఇష్టం, మీ చాయిస్. ఓకే, సో శాంపిల్ కొన్ని ఇమేజ్లు అయితే నేను యాడ్ ఇచ్చాను. సో ఈ యొక్క ఇమేజ్లు కూడా ఆల్మోస్ట్ మనకు అన్నీ కూడా మళ్ళీ సెటప్ చేసుకోండి. అంటే మన యొక్క ఇమేజ్ మళ్ళీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయో లేవో ఈ విధంగా వెరిఫై చేసి సేమ్ ఇక్కడ మనకు వైట్ బాక్స్ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అంటారు. ఓకే, సో ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్లోకి వచ్చేసి నేను మెమోరీ ఆల్బమ్ అని వచ్చేసి ఇంకా మీకు స్పీడ్ మోడ్ కావాలంటే స్పీడ్ మోడ్ పెట్టుకొని సో మినిమం 2 అని పెట్టేసి టిక్ మారుతున్నాయి ఇవ్వండి. సో ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి మన యొక్క ఇమేజ్ మనకు ఎప్పుడైతే మనకు ఆ యొక్క ఇమేజ్ మనకు ఓపెన్ అవుతుందో సో ఇంకా ఆల్మోస్ట్ ఇలా మనకు ఎక్స్చేంజ్ అయితే అవుతుంటాయి. ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని ఎఫెక్ట్లు అన్నీ కూడా ఇలా చాలా ఎఫెక్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఇష్టం వచ్చినట్టు ఫోటో గ్యాలరీ, ఫోటో మెమరీ, ఆల్బమ్ సో చాలా ఉన్నాయి. మీకు ఇష్టం వచ్చినట్టు మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇంకా ఆల్మోస్ట్ సేమ్ క్రాపింగ్లోకి వచ్చేసి ఇదే పద్ధతిలో మీరు ఇమేజ్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ఫుల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా మీకు అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. కలర్స్ యానిమేషన్ ఇది కాదు, సారీ. సో లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి చెప్పాను కదా ఒక కలర్ యానిమేషన్ వీడియో అనేది ఇస్తానని. సో ఆ యొక్క వీడియో అనేది ఇదే అనమాట. ఓకే, సో ఇక్కడ యానిమేటెడ్ మనకు ఈ లెవెల్లో కలర్లు ఉంటుంది. సేమ్ ఇది కూడా ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఇచ్చేసి అదే టెంప్లెట్ మీద టచ్ చేసి బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అప్లై చేసి దీనికి ఉన్న వాల్యూమ్ మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ మీద టచ్ చేసి బ్లింక్ టు ఫ్రంట్ అని ఇచ్చేసి సో ఏదైతుందో యానిమేషన్లో ఇప్పుడు మనం ప్లే చేద్దాం. ఓకే, చూడండి ఆ యొక్క మనకు ఏదైతుందో ఏదైతే ఆ హగ్ డే, కిస్ డే, సో హగ్ డే ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క టెంప్లెట్లు అయితే యాడింగ్ అయితే అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇలా మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరైతే పెట్టుకోండి. సో ఇంకా మీకు సాంగ్ అంటే మీకు ఇష్టం వచ్చిన సాంగ్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఎటువంటి సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేనైతే ప్లే చేయలేను. మీకు ఇష్టం వచ్చినట్టు అక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకేంటి మనకు కావాల్సింది వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చినా కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.